హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే హెల్తీగా పల్లి లడ్డు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో చాలామంది హెల్తీ అంటే ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నారు. కొంచెం హెల్త్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించండి. సో ముందుగా అయితే పల్లీలు ఒక 2 కప్స్ 3 కప్స్ నేను తీసుకున్నాను. వాటిని ఇలా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. సిమ్లో అంటే ఇప్పుడు కామెడీగా సిమ్ అన్న సిమ్ 2 అని రీల్స్ కూడా వస్తున్నాయి. సో అలా కాదు, స్టవ్ సిమ్లో పెట్టి అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఆ పల్లీలు అనేటివి ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కోరు ఒక్కోలాగా అంటారు, వీటిని పల్లీలు అంటారు, శనగ్గింజలు అంటారు. సో అందరికీ అర్థమైతే పీనట్స్. సో వాటినైతే బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్గా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆ ఫ్రై అయిపోయి ఆ తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అవి కూల్ అయిపోవాలి, అంటే చల్లారిపోవాలి. చల్లారక ముందే తీసుకుంటే పోతాయి, అంటే రావు, కాలిపోతాయి. కాబట్టి చల్లారాక తీసుకోవాలి. తర్వాత దానిపైన ఉన్న పొట్టు కొద్దిగా తీసేసుకోండి. వచ్చేంత వరకు పొట్టు తీసేయండి. మొత్తం తీసేయమని చెప్పను, మొత్తం తీస్తే టేస్ట్ ఉండదు. సో కొద్దిగా తీసేసి వెలిగించుకోండి. తర్వాత నేనైతే బెల్లం అండేది, సో బెల్లంని బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే గ్రైండ్ చేద్దాం. పల్లీలు అలాగే బెల్లం 2 గ్రైండ్ చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే పల్లీలు ఒక రౌండ్ వేసాను గ్రైండ్. తర్వాత ఇదిగోండి బెల్లం అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆ బెల్లం అనేది చూసుకొని వేసుకోండి తగినంత, అంటే స్వీట్ని బట్టి. కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు, కొంతమంది తక్కువ స్వీట్ తింటారు. కాబట్టి నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువే తింటాం కాబట్టి బాగా ఎక్కువగానే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో తర్వాత ఏదైతే గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఉండలు లేకుండా మెత్తగా నలుపుకోండి, అంటే పౌడర్ లాగా చేసుకోండి. సో ఉండలు అనేది లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఉండలు అయిపోయిన తర్వాత అది అలా నలిపేసుకోవాలి. తర్వాత గీ అండి, మీకు గీ ఎంత కావాలో అంత వేసుకొని బాగా ఎమ్మీగా ఉంటుంది అనమాట. నేనైతే గీ అయితే బాగా వేసుకున్నాను. సో ఒకసారి బాగా అలా కలిపేసి తర్వాత చిన్ని చిన్ని బాల్స్గా పట్టుకుంటే పల్లి లడ్డు అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.